నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాక ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందనే భరోసాతో యువకులు ప్రాణాలు అర్పించి ఉద్యమం చేసి సంపాదించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేకపోయిందని స్థానిక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అహంకారంతో గతంలో కాంగ్రెస్ పార్టీ దళితులకు కేటాయించిన వేల ఎకరాల భూములను లాక్కొని నిరస్రాయాలుగా చేసి ఉసురు పోసుకున్నారని, మా పాపం ఉసురు ఊరికే పోదని, వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించి నీ అధికార మదం దించుతామని ఎంపీటీసీ కేశెట్టి వెంకటేష్ దళిత కుటుంబాలు హెచ్చరించారు. అందుకే ఈరోజు మల్రెడ్డి రంగారెడ్డి సమక్షంలో బాటసింగారం నుండి 50 దళిత కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో స్వచ్ఛందంగా చేరడం జరిగిందన్నారు. అదే పనిలో వాళ్ళు కావాలి కాస్తారు, మనం తీసుకుంటాం. రేపు అయిపోయింది ఇంకంతా. మనకు అందరికంటే గొప్పడు భగవంతుడు ఇచ్చారు. ఏదో ఏం కాదు అంటే వాళ్ళు ఏమంటారు, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మల్రెడ్డి రంగారెడ్డి గారి నాయకత్వం, మల్రెడ్డి రంగారెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మల్లపు గెలుపు, మల్లన్న గెలుపు. చేతులు చేతులు ఇట్లా చేతులు పైకెత్తరే. జై చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. మల్రెడ్డి రంగారెడ్డి గారి నాయకత్వం, మల్రెడ్డి రంగారెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ విజయ్. ఈరోజు బాటసింగారం అర్జన్వాడ నుంచి సుమారు ఒక 50 మంది జైనింగ్ ఉంది. ఆ జైనింగ్ కూడా ఎందుకు అవుతారు అంటే, వాళ్ళు లాజిస్టిక్ పార్క్లో అందరూ భూములు కోల్పోయిన వాళ్ళే. ఇంతవరకు కేటీఆర్ గారు శంకుస్థాపన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నష్టపరిహారం ఇస్తాని ఇవ్వలేదు. ఆ ఇవ్వనందుకు కారణం కూడా రంగానతో మేము మాట్లాడి నా బాధ్యతను ఒప్పుకొని ఈరోజు వీళ్ళందరికీ మాట తీసుకొని వచ్చి జైనింగ్ చేయించాము. ఇప్పటి గెలవగానే ఫస్ట్ వీళ్ళ నష్టపరిహారం ఇప్పించే బాధ్యత మా రంగాన తీసుకుంటూ మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. వీళ్ళు వచ్చినందుకు కూడా మా ఊర్లో కూడా అందరికీ ఇంకా నష్టపోయిన రైతులకు కూడా ఇప్పిస్తామని మాట ఇచ్చినాము. ఇంకా ముందు ముందు కూడా రంగాన గెలిచినాక మా బాటసింగారానికి ఎలాంటి లోటు లేకుండా తీర్చిదిద్దేలాగా మా బాధ్యత, అందరి బాధ్యత మేము తీసుకొని ఈరోజు ముందుకు వచ్చినాము. ఏ పార్టీలో అయినా సరే, ఇప్పుడు భూములు కోల్పోయిన మన ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, రంగన్న మేము కొట్లాడే ధైర్యం మాకు ఉంది. ఆయన దగ్గర మేము ఎంత వాళ్ళ పిల్లల లెక్క మేము ఉన్నాము. మా మాట కాదు కాబట్టి ఆ భరోసాతో తీసుకొని వచ్చి మాట ఇచ్చి తీసుకెళ్తున్నాం ఈరోజు ముందుకు. బాటసింగారం మాజీ సర్పంచ్ నేను. మా ఎస్సీ భూములన్నీ పేదలన్నీ, ఎస్సీలు కాకుండా బీసీలలో కూడా భూములన్నీ గుంజుకురు కాబట్టి మా భూములు మాకు పేదోళ్ళకు అందరికీ 120 గజాలు ఇంటికో కంటికి మా బాటసింగారం ఇస్తే బాగుంటుందని, ఇందిరమ్మ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం వర్ధిల్లాలని, రాహుల్ నాయకత్వం, మల్రెడ్డి రంగారెడ్డి అత్యధిక మెజార్టీగా గెలవాలని కోరుకుంటున్నాము. మార్జాండ్రం అందరం వచ్చినాం కాబట్టి మాట ఇచ్చిండు, మాకు నిలబెట్టాలి. మల్రెడ్డి అన్న గెలవంగానే మాకు ప్లాట్లు చూపించాలి,
ఇందిరమ్మ ఇండ్లు కూడా కట్టియాలి. చూపిస్తారు కూడా. ఈరోజు బాటసింగారం గ్రామం నుండి ఒక 50 మంది మా ఎస్సీ వాసులు మొత్తము రంగన్న దగ్గరికి వచ్చినాం. ఎందుకంటే గతంలో లాజిస్టిక్ పార్క్లో ఒక 50 ఎకరాల భూమి పోయిన వాళ్ళు ఉన్నారు. ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఒక 70 మంది భూములు కోల్పోయి ఉన్నారు. గతంలో కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలాసార్లు తిరగడం జరిగింది, కానీ ఎప్పుడు పోయినా కానీ ఆయన పని కాలేదు ఆయనతో. అదే మేము మా ఎంపీటీసీ గారు మేము రంగన్నతో మాట్లాడి మేము వాగ్దానం తీసుకున్నాము. అన్న గెలవంగానే ఫస్ట్ పని వీళ్ళకు ప్లాట్ ఇవ్వడం కంపల్సరీ అన్న ఒప్పు. బాటసింగారం గ్రామ పంచాయతీ నుంచి దగ్గర 100 మంది ఎస్సీ హరిజనుల అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. రంగారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మళ్ళీ మా బాటసింగారం గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని వీళ్ళందరూ మాకు చేయూతనియడానికి వచ్చారు. వీళ్ళందరూ ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బాటసింగారం నుంచి మరి భారీ ఎత్తున మన రంగన్న గారి నాయకత్వంలో చేయడం జరిగింది. చాలా సమస్యల మీద చాలా జనాలు విసుగుకొని ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, టీఆర్ఎస్ అరాచకాలు ఇవన్నీ చూసి ఈరోజు మన నియోజకవర్గం నుంచి ఒక ఊరు కాకుండా, ఒక మండలం కాకుండా ప్రతి ఒక్క విలేజ్ నుంచి భారీ ఎత్తున యువతులు అందరు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ జెండా పట్టుకోవడం ఈరోజు భారీ ఎత్తున ముందుకు సాగుతున్నారు. అలాగే మన రంగన్న గారి గెలవంగానే వెంటనే సమస్యల మీద ప్రతి ఒక్క దాని మీద పరిష్కరిస్తారని చెప్పేసి నేను మనం చేసుకుంటున్నాను. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం 4 మండలాల నుంచి 4 మున్సిపాలిటీల నుండి ఎక్కడ చూసినా రంగన్నతో ఉంటాం, కాంగ్రెస్ పార్టీలోకి పోతామనేటువంటి మాట తప్ప ఇంకొకటి లేదు. ఎందుక ఇంతగానం ప్రేమ వచ్చింది నా మీద అనుకుంటే, నిజంగా నా మీద చాలామందికి ప్రేమ ఉంది, అభిమానం ఉంది, ఆదరాభిమానం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దుర్మార్గుని బాధకు ఇన్ని రోజులు ఆలోచించింది. రంగన్న రంగంలోకి దిగగానే మొత్తం గ్రామాలన్నీ ఒకటై పాపం చేసిండ్రు. ఆ పాపం పండిస్తుండ్రు. 300 ఓట్లు వేయించుకొని గెలిపించుకున్నాడు. ఓడిపోయినోని గెలిపిస్తే అందుకే ఇప్పుడు నేను ఇప్పుడే చారికి చెప్తున్నా, భగవంతుడు గొప్పోడు, భగవంతుడు చూస్తాడు. గెలిచిన అభ్యర్థిని ఓడించినటువంటి చరిత్ర ఈ కిషన్ రెడ్డి, ఆ కేసీఆర్ అనేట్టు ఉంది. అందుకే ఈరోజు బిడ్డ నువ్వు ఇంకెంత 300 వేసుకున్నావు కదా ముష్టివి, ఇప్పుడు ఎన్నోట్లతో ఓడిస్తావు, ఓడించి మల్రెడ్డి రంగారెడ్డిని అనే పరిస్థితి ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈ కావలి కుక్కగా ఉండి కమిషన్లు కొట్టి కేసీఆర్కు అడ్డంగా అంటి పెడుతున్నటువంటి ఈ కిషన్ రెడ్డి ఈరోజు ఇబ్రాహీంపట్నం ప్రజలను నిండుగా ముంచాడు. ఇబ్రాహీంపట్నం పేద ప్రజల భూములు గుంజుకుంటూ, ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇచ్చినటువంటి భూములని లాక్కున్నాడు. పేదోళ్ళకు ఒక ఇల్లు ఇవ్వలేదు, పేదోళ్ళకు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, పేదోళ్ళకు ఒక పింఛన్ ఇవ్వలేదు. పేదోళ్ళ రక్తం దాగి వాళ్లకు విపరీతమైన ఇబ్బందులు పెడుతున్నాడు. ఈరోజు నాకు దళిత బంధు ఇచ్చిండ్రు 2 యువకులు. ఈరోజు నా దగ్గర దళిత బంధు తీసుకొని కూడా, ఎందుకు వచ్చిండ్రు దళిత బంధు తీసుకొని అంటే, మన అబ్బా జాగీర్ ఇచ్చిండా, మన పేద ప్రజల పైసలను లాక్కొని ఇస్తున్న దళిత బంధు మేము తీసుకున్నాం. బాజప్తగా ఇస్తే తీసుకున్నాం, కానీ 1 2 తీసుకుంటే మాకు తృప్తి లేదు. కాంగ్రెస్ పార్టీకి వస్తేనే తృప్తి అని ఈరోజు దళిత బంధు తీసుకున్న యువకులు, వాళ్ళు చదువుకున్న యువకులు బ్రహ్మాండంగా ఇప్పుడు నా దగ్గర వచ్చిండ్రు. వాళ్ళిద్దరిని ఇప్పుడు తీసుకున్నా. అందుకే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో చేసిన తప్పులు, ఒకరోకు అయ్య వసూళ్ళు చేస్తాడు, ఇంకొకరోకు కొడుకు వసూళ్ళు చేస్తాడు. వీళ్ళ వసూళ్ళు, వీళ్ళ అవినీతి, వీళ్ళ అక్రమాలు మళ్ళా మల్రెడ్డి రంగారెడ్డి అడ్డం వస్తే
ఇష్టం ఉన్నట్టుగా తిడుతున్నారు. తిట్టండి బిడ్డ, ఎన్ని తిట్టినా నాకేం బాధ లేదు. మీరు చేసిన పాపాలు మీరు కడుక్కోండి ముందు. ఈరోజు మా కార్యకర్తలు, మా నాయకులు బయటికి వెళ్ళి వచ్చి మల్రెడ్డి రంగారెడ్డి దగ్గర పోతున్నామంటే వాళ్ళ కాళ్ళ ఏళ్ళ పట్టుకుంటున్నారు. ఇక ఉదాహరణకు మా చైర్మన్ ఇబ్రాహీంపట్నం చైర్మన్ పోయిన దాకా విలువలేదు. మల్రెడ్డి రంగారెడ్డి దగ్గర పోయిన గంటలోనే ఆకాశం ఎంత పందిరేసినట్టుగా మా లక్ష్మయ్య గారికి కూడా పందిరేసిండ్రు ఆ రోజు. కానీ ఎవ్వరు కూడా లొంగలేదు, వంగలేదు. కాబట్టి ఈరోజు కిషన్ రెడ్డి చేసిన పాపాలు, కిషన్ రెడ్డి చేసిన అవినీతి, కిషన్ రెడ్డి చేసిన భూ కబ్జాలు